నాన్న పాట రాసినప్పుడు బడులు లేవు గ్రామాలలో, పిన్నలకు పెద్దలకు పగలు రాత్రులు బడులు, నాణ్యమైన చదువు ఉచితంగా లభ్యంబు, విజ్ఞానమే కలుగురా పల్లోడ నీ దేశ కళ్యాణమే జరుగురా అని చెప్పని అప్పుడు విజనరీగా రాసిండు. తర్వాత బడులు వచ్చినాయి, ఉన్న బడులు బంద్ అవుతున్నాయి. సరే, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క తిరిగి వచ్చి పోతున్నది. కానీ ఈవెన్ అప్పుడున్నటువంటి బడులలో చదివిన వాళ్ళు నైతిక విలువలతోటి మానవ సంబంధాలు పర్ఫెక్ట్గా పెట్టి అప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు, జడ్జిలైనా, అసెంబ్లీలలో పార్లమెంట్లలో కూర్చున్న పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా ప్రజల పక్షాన ఉన్నారు. కానీ ఇవాళ కాన్వెంట్ బడులలో చదివిన తర్వాత కూడా నైతిక విలువలు ఏ మాత్రం ఎక్కడ లేకుండా ఆఖరికి పరిస్థితి ఎట్లొచ్చిందంటే గాంజాయికి అలవాటు పడి అమ్మ నాయనను తోబుటూలను చంపేటువంటి చెత్త సంస్కృతులకు పోయేటువంటి కాడికి వచ్చింది. కరెంటు నేను జస్ట్ చెప్పే ముందంటే ఇటువంటి వీళ్ళని ఎందుకు తీసుకొచ్చిన అంటే ప్రజలకు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్స్లో మీరు నిజాయితీగా ఉండండి, ప్రజలు నిజాయితీగా ఉండండి. రాజకీయ నాయకుల కాడికి ఏంటంటే మీరు అమ్ముడు పోతారు కాబట్టి 500కు నెక్స్ట్ 1000కి అమ్ముడు పోతారు అని నాయకులు కూడా సంపాదించే సిచ్యువేషన్కి వస్తున్నారు. కానీ మీరు ప్రశ్నించే తత్వాన్ని ప్రతి ఊర్లో అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, కానీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మీరు అమలు చేస్తలేరని చెప్పి జనానికి చెప్తూ ఓటు అమ్ముకోకండి. నిజాయితీ పరులను మీ పల్లెలలో మీరు ఏ పైసలు తీసుకోకుండా యువకులు కూడా ముందుకు రాండ్రి. మేము పైసలు ఇయ్యం, మేము గ్రామానికి అభివృద్ధి చేస్తాం, ఈ పాట పెట్టుకోర్రి. ఏ పార్టీ ఆ పాటని ఏ పార్టీ చెప్తలేను. నిజాయితీ పరులను మీరు ఎన్నుకోండి. అసెంబ్లీలో కూడా ఆడికే విలువలతో కూడినటువంటి నాయకత్వాలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ దేశంలో 70 కాదు 80% విద్య వచ్చిన తర్వాత కూడా నిస్వార్థంగా దేశానికి దేశ ఔన్నత్యానికి పనిచేస్తారు. ఒక లాస్ట్ స్టాటిస్టిక్